తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. శుభం. అమ్మవారి శుభాశీస్సులు. ధన్యవాదాలమ్మా. అమ్మ, ఆడవాళ్ళకు సంబంధించిన ఈ నెలసరి విషయంలో చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి అంటూ ఉంటారు. ముఖ్యంగా అంటే ఒకప్పటి కాలంకి ఇప్పటికి తీసుకుంటే అసలు ఆ సమయంలో వాళ్ళని చాలా దూరంగా ఒక గదిలో ఉంచేవారు. ఆ 4 రోజులు కూడా వాళ్ళకు ఒక విశ్రాంతిని ఏర్పాటు చేసి మిగతా వాళ్ళే మిగతా పనులన్నీ చూసుకునేవారు. ఈ రకంగా వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అసలు ఎవరు నెలసరిలో ఉన్నారు, ఎవరు నెలసరిలో లేరు అనేది కూడా చాలా వరకు కనిపించదు. కానీ ఒకటి మాత్రం గమనించొచ్చమ్మా, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ నెలసరి సమయంలో. ఆ కడుపు నొప్పితో కావచ్చు, రకరకాల ఆరోగ్య సమస్యలతో. అంటే అప్పటి వాళ్ళు ఆచరించిన విధానాలు ఇప్పుడు ఆచరించకపోవటం వల్ల ఈ ఇబ్బందుల, అసలు దేని వల్ల ఇవన్నీ కూడా? దేనివల్ల అంటే పూర్వీకులు చాలా జ్ఞానవంతులండి. ఏ పని అయినప్పుడు అప్పటి నుంచి వచ్చినవే మన హిందూ ధర్మం అంతా. ఆలోచన కానీ, ఆచారం కానీ, వ్యవహారం కానీ అన్నీ అక్కడ మన పెద్దలు, మన ఋషీశ్వరులు చెప్పినవే. వాళ్ళకి ఎంత జ్ఞానం లేకపోతే ఒక చిన్న అలవాటు కూడా సైన్స్ కంపేర్ చేసి పెట్టారు. అప్పుడే ఉంది సైన్స్. ఇప్పుడు ఆ 4 రోజుల్లో చాలా ఇబ్బంది పడతారు ఆడవాళ్ళు. మరి ఆ ఇబ్బందుల్లో కూడా అసలు మనస్సు చికాగ్గా ఉంటుంది. ఏ పని మీద మనస్సు ఉండదు. అవును, వాళ్ళు ఇంట్లో పని వాళ్ళ రేపు అది బయటపడంగానే స్నానాలు చేసేసి ఇంట్లో పనులు చేసుకుంటున్నారు. అప్పటికి ఇప్పటికీ తేడా వాళ్ళకే తెలుస్తుంది. అవును, చెయ్యలేరు వాళ్ళు, చేయలేరు. తర్వాత సైన్స్ ప్రకారం కూడా ప్రశాంతంగా పడుకుంటేనే అది ఎన్ని రోజులు అవుతుందో అన్ని రోజులు అయ్యి తర్వాత మళ్ళీ కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు అట్టాగాదే, వీళ్ళ పని వీళ్ళదే, దాని పని దాందే. అంతే. చాలా ఇబ్బందులు పడుతున్నారు కూడా. అవునమ్మా. అందుకని పెద్దలు చెప్పింది అంతా సైన్స్ను కంపేర్ చేస్తే చెప్పారు. కాబట్టి దాన్ని తప్పకుండా అనుసరిస్తే ఖచ్చితంగా ప్రశాంతత వస్తుంది. ప్రతివాడి మనసులో ప్రశాంతత వస్తేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అది మా టైంలో మాకు తెలుసుగా, మాకు ప్రత్యేకం రూమ్ ఉండేది దూరంగా. ఇస్తరాకులోనే పెడతారు విడిగా ఉన్న రోజులు మొత్తం. 3 రోజులు అక్కడ ఉంటారు. 4వ రోజు తల స్నానం చేసేసిన అది ఇంట్లోకి రానివ్వరు. అది కూడా అందరిలో తిరగనివ్వరు. 5వ రోజు స్నానం చేస్తేనే ఇంట్లోకి రావటం. మరి మంచినీళ్ళు కావాలంటే ఒక గ్లాస్ ఇచ్చేసి అంత చెంబుతో ఇచ్చేస్తారు. ఇక అదే. మరి అట్లా కఠినమైన నియమాలు ఆచరించడం వల్లే మాలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. మరి ఇదేంటి, వాళ్ళ ఏ రోగాలు లేకుండా, కడుపు నొప్పులు లేకుండా ఖచ్చితంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడేమో అసలు ఎట్లా, చిన్నపిల్లలు అట్లాగే ఉంది, పెద్దవాళ్ళు అట్లాగే ఉంది. తర్వాత కడుపు నొప్పి కొంతమందికి అది కొత్త అలవాటు కదా. ఆ కొత్త దవటాన లోపల ఒంట్లో మార్పులు జరిగి కడుపు నొప్పి కొంతమందికి వస్తుంది. లోపల బాగా వాతం చేరిన కడుపు నొప్పి వస్తుంది ఆ సమయంలో. తర్వాత తిన్నది అరగదు కొంతమందికి. అవును, తినబుద్ధి కాదు. అట్లాంటప్పుడు ఆ రోజుల్లో కడుపు నొప్పి వస్తే చేసే పని ఏమిటంటే చల్లని వాటర్ తాగించటం, లేకపోతే ఏదైనా పళ్ళ రసం అట్లాంటిది ఇవ్వటం. అట్లా చేసేవాళ్ళు. లిక్విడ్స్ ఎక్కువ. లిక్విడ్సే. మజ్జిగ తాగటం, అప్పుడు తగ్గేది. మరి ఇప్పుడేమో అన్ని రకాల జబ్బులు వస్తుండే. మరి వెనకటి అలవాట్లు లేకపోయా.
అవును. వెనకటి అలవాట్లు మారితే మాత్రం ఇప్పటి రోజులు ఇక అన్నీ తప్పులేనండి. ఉమ్, అసలు సూర్యుడు రాకముందు నిద్ర ఎవరైతే లేస్తారో అప్పుడు వాతావరణం చూడండి మీరు. ఆ, ఆ గాలి చూడండి ఎంత చల్లగా, ఎంత మనసుకే ఆహ్లాదకరంగా ఉంటుంది. అవును, నిజం. ఆ తర్వాత అసలు బ్రష్ నోట్లో పెట్టుకుని ఎంతసేపు తిరుగుతారు. అట్లాంటివి చిన్న చిన్న అలవాట్లన్నా మనం నేర్చుకోవాలి. ఉమ్. అది అనుకరిస్తేనే వచ్చే తరాలకు కథ తెలుస్తుంది. అంటే వీళ్ళ ఆరోగ్య రీత్యానే ఇలా విడిగా ఉంచటమా, లేకపోతే ఇప్పుడు ఒక ఇంట్లో విడిగా ఉంచటమే కాదు, పూజలకు వీటన్నిటికి కూడా దూరంగా ఉండాలి 5 రోజులు కూడా ప్రతి ఒక్కరు. అవును. అంటే ఎందుకనమ్మా, అంటే వీళ్ళ ఆరోగ్య దృష్ట్యానా, లేకపోతే నిజంగా అమ్మవారికి పూజలకు ఇవన్నిటికి దూరంగా ఉండాలని శాస్త్రం చెప్పిందా? శాస్త్రం మరి దాంట్లో ఇప్పుడు పూజలు చేయకూడదు కదా. ఎందుకు చేయకూడదు అంటే అన్ని బీజాక్షరాలు మంత్రాలు అవన్నీ ఉంటాయి కదా. ఉమ్, దాన్ని వీళ్ళు ఉచ్చరిస్తే వీళ్ళకి ఆ గర్భకోశంలో తేడాలు వస్తాయి. ఓ, ఆ మంత్రాన్ని కనుక ఉచ్చరిస్తే ఉమ్, ఉమ్, అందుకే ఆడవాళ్ళకి మంత్రం చదివే ఇది లేదు అంటారు. ఉమ్, ఉమ్, ఎందుకు లేదు అంటే ఇప్పుడు ఓంకారమే ఉన్నదనుకోండి, ఓంకారం అసలు ఆడవాళ్ళు చదవకూడదు అంటారు. ఎందుకు చదవకూడదు అని ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. ఉమ్. ఆ ఓంకారం బిగబట్టి అనేసరికి ఒక్కొక్కసారి గర్భకోశానికి అది తేడా జరుగుతుంది. ఓ, మంత్రాలైనా అంతే. ఉమ్. అందుకని ఆడవాళ్ళకల్లా ఫుల్ పవర్ దేనికి ఇచ్చారంటే వంటకి ఇచ్చారు. వాళ్ళ సామ్రాజ్యం అది. అది మరి నిజమే. మరి అంత కుటుంబాన్ని ఏ రోగాలు నొప్పులు ఏమీ లేకుండా ఎవరిని వాళ్ళని సమర్థించి ఇవ్వాలంటే ఎంత చదువు ఎవరికి వస్తుందండి దాని ముందు. అంతే అమ్మా. ఎవరికి ఏది కావాలో, ఎవరికి ఏది ఇష్టమో, ఎప్పుడు తింటారో అన్నీ ఆడవాళ్ళకి తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు. అంతే అంతే. అందుకని చెప్పి దాన్ని గనక అనుకరిస్తే మనం ఖచ్చితంగా అసలు ఏ డాక్టర్తోనూ పని ఉండదు. ఇప్పుడు ఏదన్నా చిన్న ఇది వచ్చిందనుకోండి, వామ్ వాటర్ కప్స్ ఇచ్చేస్తారు పిల్లలకి. తర్వాత కడుపులో నొప్పి అనుకోండి, సొంటి పొడి వేసేస్తారు. మరి పిల్లలకి నీళ్ళ విరోచనాలు అనుకోండి, గసగసాలు నూరి ఇచ్చేస్తారు. అట్లా ఇంట్లోనే చేసుకునేవాళ్ళం. మరీ పెద్దదైతే అప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. వంటిల్లే అప్పుడు ఒక వైద్యశాల అంతే. ఇప్పుడు అలా లేదు. అంటే ఇప్పుడు వచ్చే ఇబ్బందులు కూడా అలానే వస్తున్నాయి కదమ్మా, వింత వింతగా. కాబట్టి ఏది సొంత వైద్యం చేసుకోలేకపోతున్నారు. అదే అంటే దానికి అలవాటు పడ్డది శరీరం. తర్వాత ఇంకొకటి ఏంటంటే భయం ఎక్కువైంది మనుషులకి. చిన్నది వచ్చినా ఏమవుతుందో ఆ భయం. అవును. అట్లా భయపడితే లాభం లేదు. సావు అంటే అన్ని అలవాట్లు ఎట్లాగో సావు కూడా అంతే, అట్లాగే అనుకునేవాళ్ళు వెనకటి వాళ్ళు. ఇప్పుడు ఏంటి మనం లేస్తాం, వంట చేస్తాం, పెడతాం, ఇవన్నీ పనులు ఎట్లాగో అది కూడా భగవంతుడు పిలిచినప్పుడు వెళ్ళిపోవాలి అనుకునేవాళ్ళు. అంత ఈజీగా తీసుకునేవాళ్ళు. అవును. ఇప్పుడు అమ్మో. ఇప్పుడు ఈ నెలసరి సమయంలో పాటించాల్సిన నియమాలు పాటించకపోవటం సరియైన పద్ధతిలో, దానివల్ల సంతానానికి కూడా, అంటే సంతానం విషయంలో ఇబ్బందులు ఉంటాయమ్మా? తప్పకుండా ఉంటాయి ఇబ్బందులు. ఇప్పుడు వెనక డెలివరీ అవ్వగానే 3 రోజులు అసలు 2 రోజులు అసలు ఏం పెట్టేవాళ్ళు కదా. అప్పుడు కాఫీలు గిఫీలు లేవుగా. అవును. అసలు అవి కూడా లేవు. తర్వాత నీళ్లు కాగబెట్టి ఇచ్చేవాళ్ళు. తర్వాత ఇడ్లీలు ఏం పెట్టేవాళ్ళు కాదు. 12ంటికి మోడీ కారం అని ఉండేది. అంటే ఆయుర్వేద దినుసులన్నీ కలిపి అది కొట్టి నెయ్యి వేసి ఉండల్లాగా చేసి అవి రోజు 2 పెట్టేవాళ్ళు. మామూలు అన్నం పెట్టేవాళ్ళు. అన్నంలో అయినా దేవుడి పదార్థాలు ఏమీ వేసేవాళ్ళు కాదు. బెండకాయ పెట్టేవాళ్ళు కాదు. మళ్ళీ తర్వాత శనగపప్పు పెట్టేవాళ్ళు కాదు. తర్వాత ఊరగాయ పచ్చళ్ళు పెట్టేవాళ్ళు కాదు. ఏదన్నా తయారు చేసిందే పెట్టేవాళ్ళు. దానివల్ల ఏమిటంటే సైన్స్ ప్రకారం మరి ఊరగాయలు ఎన్నాళ్ళ నుంచో నిలువ ఉంటాయి, దానివల్ల ఏదన్నా ఎఫెక్ట్ వస్తుందేమో అందుకని అప్పటికప్పుడు నూరి పెట్టేవాళ్ళు. వేడన్నమే పెట్టేవాళ్ళు. చల్లారిందంటే మళ్ళీ వండైనా పెట్టేవాళ్ళు.
ఓహో. తర్వాత నల్లకారం అని మిరపకాయలు వేయించి చిన్నుల్లిపాయ వేసి కారం కొట్టి ఫస్ట్ ముద్దలో అది 3 ముద్దలు బాగా అంత నెయ్యి వేసి పెట్టేవాళ్ళు. ఓకే. కడుపు నిండా అసలు పెట్టేవాళ్ళు కాదు. ఆ. 10 రోజులు అయిపోయిన తర్వాత ఇక అప్పుడు అన్నీ అంటే పచ్చళ్ళలాగా లోపలంతా చాలా డెలికేట్ అయిపోతుంది అని చెప్పి అంది. ప్రతి వాళ్ళు నార్మల్ డెలివరీగా అవును. అది జాగ్రత్తగా పచ్చళ్ళలాగా పెట్టేవాళ్ళు. ఉమ్. అన్నీ పెట్టబట్టే ఆ మోడీ కారం అంటే అది చాలా వేడి చేస్తుంది. అంటే బాలింత దెబ్బని వచ్చేది. ఆ. అంటే నీళ్ళల్లో తిరిగినా కాళ్ళు కడుక్కున్నా మళ్ళీ తర్వాత తలకి గుడ్డ కట్టుకోకపోయినా చెవులకి దూదులు పెట్టుకోకపోయినా గాలిపోయి నెత్తికి కూడా గాలి తగిలి మాడుకి తర్వాత చన్నీళ్ళల్లో చేతులు పెట్టినా అందుకని ఒక మన పెరాలసిస్ లాగా వచ్చేది. దాంట్లో అవుట్ అయిపోయేవాళ్ళు చాలా. అప్పుడు ఆ మరణాలు ఎక్కువ ఉండేవి. అవును అవును. బాలింత రోగం వచ్చింది అని చెప్పి అప్పుడు అవి ఉండేవి. అవును. అందుకని పేషెంట్ లాగా చూసి జాగ్రత్తగా పెట్టేవాళ్ళు. ఏ పండు పెట్టేవాళ్ళు కాదు. మరి చల్లటి నీళ్ళు అసలు తాగనిచ్చేవాళ్ళు కాదు. వేడి నీళ్ళే ఎప్పుడు తాగినా వేడి నీళ్ళే. తర్వాత అన్నం పెట్టడం అంటే ఇస్తరాకులో పెట్టుకొచ్చి తర్వాత గ్లాసులో పొయ్యాలంటే ఇప్పుడు మడిగట్టుకున్న వాళ్ళు పోసేవాళ్ళు కాదు. పిల్లల చేత గ్లాసులో ఇట్ట పోయించేవాళ్ళు నీళ్లు దూరంగా దూరంగా. అట్లా వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డా ఆరోగ్యం కోసం అంత ఇదిగా చేశారు. తూచా తప్పకుండా అన్నీ చేయించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదుగా. ఇప్పుడేంటి ఆపరేషన్ చేసినా సరే టక్కులు లేపుతున్నారు. మరి 1 గంటకో 2 గంటలకో అన్నం పెట్టాలంటే పెట్టేస్తున్నారు. అవును. అందుకే ఎన్ని రోగాలమ్మా. అవునమ్మా. అసలు మనకి లెక్కలేవు రోగాలకి పేర్లు. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని మన పెద్దలు చెప్పిన శాస్త్రం వాళ్ళు వీళ్ళేమిటి వాళ్ళు సైంటిస్టులు. వాళ్ళే అసలు సైంటిస్టులు. వాళ్ళన్నీ కాచి వడపోచి అనుభవించి పెట్టారు. వాస్తవం అమ్మా. ధన్యవాదాలమ్మా. శుభం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి